హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురం వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రాచీనమైన, ఎంతో విశిష్టత కలిగిన శ్రీ మహావిష్ణువు ఆలయం గురించి చెప్పబోతున్నాను. దట్టమైన నల్లమల అడవులలో పచ్చని ప్రకృతి ఒడిలో ఉంటుందండి. ఈ అడవిలోని కొండల మీదే స్వామివారు శ్రీ రంగనాయక స్వామిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం పేరు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి ఆలయం. ఇది ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో ఉంది. ఇది నల్లమల అడవిలో ఉందన్నమాట. ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే మనం ఒక చిన్న చిట్టడవిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే మార్గం మంచి రోడ్లతో ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఆలయానికి చేరుకోవడానికి మనం ముందుగా దేవాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టౌన్స్ ని చేరుకోవాలి. మెయిన్ గా మనకి ట్రాన్స్పోర్ట్ ఉన్న టౌన్స్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అండ్ కంబం అండి. ఈ ఊర్లకి రోడ్ అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ముందుగా మనం ఇక్కడికి చేరుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, నల్లమల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకొని శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేస్తూ తదేకమైన దీక్షతో తన ముక్కు కొసతో ఒక గుండాన్ని తవ్వి మట్టిని బయటికి తీశారనమాట. ఆ గుండం మరుసటి రోజు సూర్యోదయానికి జలగుండంగా మారిందని ప్రతీతి. నెమలిముఖ ఆకారంలో ఉన్న మహర్షి చేత నిర్మితమైనందున నెమలిగుండం అనే పేరు దీనికి వచ్చింది. దీని చెంతనే శ్రీ మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలయడంతో నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. నల్లమల కొండలలో ఇసుకగుండం అనే చోట చెంచు జాతికి చెందిన బయ్యన్న బయ్యక్క అనే దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగలక్ష్మి. పెళ్లిడికొచ్చిన రంగలక్ష్మి తన కులాచారాన్ని ధిక్కరించి కుల పెద్దలతో విభేదించి శ్రీ మహావిష్ణువుని పెళ్లాడాలనే ఆలోచనతో చెంచుగూడెం వదిలి నెమలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయూర మహర్షికి తన ఆలోచనలు వెల్లడి చేసింది. మనోభీష్ట సిద్ధి కోసం మహర్షితో కలిసి తను కూడా తపమాచరించింది. ఎట్టకేలకు వారి తపస్సును మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై రంగలక్ష్మిని భార్యగా స్వీకరించెను. మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే ఆయన పడమటి కొండపైన స్వయంభూగా వెలిసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా, అలాగే అక్కడి వేలాది కుటుంబాలకు ఆయన ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్నారు. భూలోకం చేరిన శ్రీ మహావిష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవి రంగలక్ష్మి సమేతుడైన స్వామిపై అలిగి అక్కడే ఆలయానికి దగ్గరలో కొండపైన శిలగా మారి బాధపడుతూ ఉంటుందని, అక్కడ కొంత దూరంలో బొట్టుబొట్టుగా ప్రవహించే నీరు అమ్మవారి కన్నీరు అని చరిత్ర చెబుతుంది. స్వామివారికి అర్చన స్వాములు ప్రతి శనివారం పాంచరాత్ర ఆగమోక్తంగా పూజలు చేయడం ఆనవాయితీ. ముందుగా మనం ఈ ఆలయ ప్రాంగణాన్ని చేరుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ అమ్మవారికి తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి మన దర్శనాన్ని ప్రారంభించాలి. అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళడానికి మనం ఒక చిన్న నీటి ప్రవాహాన్ని దాటాల్సి ఉంటుందండి. మామూలు రోజుల్లో అందులో నీటి మట్టం తక్కువగానే ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఉన్న ఈ ప్రాంతాన్ని లక్ష్మమ్మ వనంగా పిలుస్తారు. రంగనాయక స్వామి గుడిని చేరుకోవడానికి ఇంకొంత దూరం ముందుకు వెళ్ళవలసి ఉంటుందండి. కాలినడకనైనా గుడిని చేరుకోవచ్చు, లేదా నడవలేని వారు ఎవరైనా ఉంటే వారు వెహికల్లో గుడి ప్రాంగణం దాకా చేరుకోవచ్చు. మనం లక్ష్మమ్మ వనం నుండి గుడి చేరే వరకు కూడా దారికి ఒకవైపు నెమలిగుండం నుండి పారే నీటి ప్రవాహం, మరోవైపు చిన్న కొండరాళ్ల మీద దట్టంగా పరుచుకున్న పచ్చని చెట్లు, ఇలా గుడికి వెళ్లే మార్గం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామివారి గుడి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఆలయానికి ఎదురుగా ఉన్న నెమలిగుండంలో భక్తులు కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ స్వామివారికి తలనీలాలు సమర్పించే సదుపాయం కూడా ఉంటుందండి. దర్శనానికి వెళ్లే భక్తులు టికెట్ తీసుకొని మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఎంతో మంది భక్తులు స్వామివారికి తమ కోరికలు ఫలిస్తే పొంగల్ నైవేద్యం తీసుకువస్తానని మొక్కుకుంటారు. అలా మొక్కులు తీర్చుకునేవారు పొద్దున్నే ఆలయం సమీపంలోని లక్ష్మమ్మ వనంకి వచ్చి అక్కడ పొంగలి వండి దాన్ని ఇలా తల మీద పెట్టుకొని స్వామివారి గుడికి తీసుకువస్తారు. స్వామివారి దర్శనం అయ్యాక పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా మనం దర్శించుకొని కొండ కిందికి మళ్ళీ మెట్ల మార్గం ద్వారా చేరుకోవాలి. స్వామివారి దర్శనం అయిపోయాక భక్తులు ఆ ప్రకృతి అందాలను కాసేపు ఆస్వాదించి సాయంత్రం 4 గంటల లోపలే అందరూ తమ ఇళ్లకు తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఈ ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఆలయం కేవలం శనివారం మాత్రమే తెరిచి ఉంటుంది. అలాగే ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటూ ముట్లు ఉన్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు ఇక్కడ దాడి చేస్తాయి. ప్రతి సంవత్సరం
చైత్రమాసంలో బహుళ పాడ్యమి విధియ తదియలో 3 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గుండ్లకమ్మ నది గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల్ల కొండల్లో సుడులు తిరుగుతూ ఉత్తర దిక్కున 2 కొండల మధ్య జాలువారి ఈ ఆలయ సమీపంలో ఉన్న నెమలిగుండంలోకి చేరుతుంది. కేవలం శనివారాలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయంలో పొద్దున 8 గంటల నుండి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:30 కల్లా ఈ ఆలయాన్ని అయితే మూసివేయడం జరుగుతుంది. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు శనివారాలు కూడా ఈ ఆలయాన్ని మూసివేయడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు దేవాలయానికి సంబంధించిన కార్యాలయానికి ఫోన్ చేసి ముందుగానే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒకవైపు ఈ గుండంలోని నీటితో, మరోవైపు ఆలయం చుట్టూ ఉన్న పచ్చదనంతో చూడ్డానికి ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది. ఇదండి నల్లమల్ల ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి ఆలయ దర్శనం. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మధురం వ్లాగ్స్.